హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఇవాల్టి రెసిపీ తోటకూర ఫ్రై. చాలా టేస్టీగా హెల్తీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా తోటకూరను సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇలా తడి లేకుండా పొడి పొడిగా ఉండేలా ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మరికొద్దిగా ఫ్రై అయ్యాక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిగడ్డను పొట్టు తీసుకొని కొద్దిగా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కడిగి కట్ చేసి ఆరబెట్టుకున్న తోటకూర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసుకుంటే కలుపుకోవడానికి రాదు. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకున్న తర్వాత మరికొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆకుకూర వేసుకొని కలుపుకోవాలి. ఆకుకూర మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేయించిన పల్లీలను కొద్దిగా పౌడర్ లాగా చేసుకొని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. పల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్గా అరచెక్క నిమ్మరసాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.